అయితే మీరు ఈ మధ్య కాలం అంటే ఇప్పుడు ఈ రాజీనామా సందర్భంగా కూడా చాలా అంటే తీవ్రంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మాదిగ అస్తిత్వము, మాదిగ ఆత్మగౌరవము అని మాట్లాడుతున్నారు. మరి ఈ టీఆర్ఎస్లో ఉన్నంత కాలం ఎప్పుడు కూడా మాదిగ అస్తిత్వం కానీ మాదిగ ఆత్మగౌరవం గురించి ఎందుకు మాట్లాడలేదు? సో 2000 ముందే చెప్పినట్టు 2011లో అస్తిత్వాన్ని కాపాడడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసము మాదిగలు ముందు వరుసలో ఉండడానికి, వాళ్ళ మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఎమ్మెల్యేగా నేను పోవడంతో అందరిట్లో ఆత్మస్థైర్యం, అనుభవాలు గొప్పగా ఓన్ చేసుకున్నారు. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అయితే ఒక్కొక్కటి దిగజారుకుంటూ వచ్చే పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి గారు పోవడం, తర్వాత నీ స్థాయి తగ్గకుండా అవకాశం ఇస్తానని చెప్పేసి ఏ స్థాయి అవకాశం ఇవ్వకపోవడం, తర్వాత ఈ ఎమ్మెల్యే కూడా మొన్న రాకపోవడంతో మొత్తము మాదిగ సామాజిక వర్గం కూడా మొత్తం కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే నన్ను వెయ్యి నోళ్ళ పొగిడిన వాళ్ళు ఉన్నారో, ఆకాశాన్ని ఎత్తుకున్నారో వాళ్ళందరూ కూడా నువ్వు ఆ పార్టీలో ఇంకెట్లుంటావు, నీ స్థాయి ఓడికే ఎమ్మెల్యే టికెట్ లేదంటే మామూలు పరిస్థితి ఏంది అని చెప్పేసి బాగా తీవ్రమైన ఒత్తిడి. కృష్ణ మాదిగ లాంటివాడైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గణపులు ఏర్పాటు చేసి అన్ని పార్టీ వాళ్ళని పిలిచి సో గొప్పగా కార్యక్రమం కూడా చేసి మాదిగా ఉనికి కోల్పోతున్నాం, మాదిగా అస్తిత్వం కోల్పోతున్నాం. 2015లో ఉప ముఖ్యమంత్రి గారు తీసేసినప్పుడు ఇదే సామాజిక వర్గం బైండ్ల, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన బైండ్ల క్యాస్ట్కు కడియం శ్రీగారికి ఇచ్చి అప్పుడు మాదిగ జాతిని అవమానపరచడం. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకొని మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ ఉండంగా కూడా ఆయనకు మంత్రి చేయాలంటే ఎమ్మెల్సీతో మంత్రి కూడా చేయొచ్చు, మంత్రి పెద్దగా చేయాలనుకుంటే. ఉన్న ఎమ్మెల్యేని తీసేసి ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయించతో తర్వాత విషయం అవును కానీ ఆయనకి ఇవ్వడం అనేది, సో ఇంత వివక్ష ఎందుకు? కడియం శ్రీగారికి ఇంత కక్కుర్తి ఎందుకు? నాకు కావాలని అడిగే కక్కుర్తి ఆయనకి ఎందుకు? కేసీఆర్కి ఇవ్వాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మాదిగా అస్తిత్వం కోల్పోతున్నాం, రాజీనామా నువ్వు బయటికి రాకత్తా అని చెప్పేసి అనేక మంది కూడా బాగా చేసినా కూడా మొదటి నుండి కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నాను. ఉన్నమాట నిజం. ఆయనకు పార్టీ అంటే గౌరవం, నాయకుడిని గౌరవించడం కాకుండా అనేక సందర్భాల్లో కేసీఆర్ తండ్రి లాంటివాడు, దేవుడు లాంటివాడు అన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి విధేయుడిగా ఉండాలి. పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఏమన్నా మాట్లాడవచ్చు, కానీ నేను పార్టీలో ఉన్నంతసేపు ఉండాలనే ఉద్దేశంతో కొంత మనము నెగటివ్ పోతున్నామనే ఆలోచన రాగానే బుజ్జగించే కార్యక్రమాలకు పిలిచి నీకు రైతు బంధు సమితి చైర్మన్ ఇస్తాం, అది మినిస్టర్ క్యాబినెట్, నీకు భూపాలపల్లి ఇన్ఛార్జ్ ఉంటుంది, నువ్వు జెండా ఎత్తవచ్చు, నీకు పైలట్ ఉంటుంది, నీకు ఎస్కాట్ ఉంటుంది, ఎలక్షన్ లేకుండా నీకు ఆ పదవి వస్తున్నది, లేదు నువ్వు ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ మినిస్టర్ ఉంటుంది, లేదా ఎంపీ కూడా ఉంటుంది, నువ్వు ఏదైనా చాయిస్ నీదే. బుజ్జగించే ప్రోగ్రాంలో ఇవన్నీ పెట్టిండ్రు.